సో ఈరోజు ఏం చేశానో మళ్ళీ చూపిస్తాను. మా మామయ్యకి దండం పెట్టేసుకున్నాము. తేజు ఫస్ట్ బర్త్డే తర్వాత తేజు సెకండ్ బర్త్డే వరకు మా మామయ్య లేరు. అప్పుడు 7th వచ్చింది ఉగాది, 8th దాన్ని చనిపోయారనమాట. సో పూరీలు చేసాము, అంటే ఇప్పుడు చల్లారులేండి, అప్పుడు చేసాం కదా. సో మక్క గారెలు, పకోడీ, మిర్చి బజ్జీ అన్నమాట. గారెలు అయితే మాత్రం చాలా బాగా చేస్తారు, తినాలనిపిస్తుంది. మిర్చి బజ్జీ కూడా కొందరు మిర్చి బజ్జీ వేస్తే కుదరదు, మా అత్త వేస్తే టోటల్ మిర్చి మొత్తం తినేయచ్చు, అంత బాగా గోలిస్తారనమాట. ఇక మిర్చికి అత్తయ్య పిండి కల్పిస్తే నేనే వేశాను. గారెలు ఒకటి అత్తయ్య నేను కాల్చేసామన్నమాట. తర్వాత ఏంటంటే రైస్, బగారా అన్నం, ఎందుకంటే నాన్ వెజ్ ఉంది. ఆ తర్వాత ఇది వచ్చేసి చికెన్. ఒకప్పుడు ఊళ్ళో దొరికే చికెను గ్రేవీ చాలా టేస్టీగా, ఆ చికెన్ వండుతుంటే స్మెల్ వచ్చేది కమ్మగా. ఇప్పుడు అట్లా ఉండట్లేదు ఎందుకో. ఇది చికెనే పులుసు అన్నమాట. ఇది నిన్నటిది మిగిలింది ఆడ పక్కన ఉంది. సో ఆ రోజు మటన్ దొరకలేదు. అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ మీ, వంకాయ ఫ్రై అత్తయ్య చేశారు. సో తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ ఒకసారి పొయ్యి తుడిచి పైన పెట్టాను. ఆ తర్వాత ఇది నేను చేయాల్సిన పనులు, బోళ్ళు ఉన్నాయి. నేను కొంచెం లేట్ చేశాను అనుకోండి బోల్ తోమడానికి, అత్తేని తోమేస్తారు. ఎందుకు బిడ్డ అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే అంటారు, తనే తోమేస్తారు అనమాట. సో అందుకు బోల్ ఎప్పుడు అక్కడనే తోమేస్తాను, ఎందుకంటే నేను చేసేవే తక్కువ పని, లైక్ ఇల్లు ఉడుసుడు, బోల్ తోముడు, ఈ రెండు నాకు మా అత్తయ్య చెప్తుంది. ఇల్లు కడితే వంటిల్లు కడుగుడు. సో వంట అత్తయ్య చేయమంటే నేను చేస్తాను, లేకపోతే అత్తయ్య చేసేవి ఎక్కువ వస్తాయి మా అందరికి. సో ఏమైనా కటింగ్ చేసి చూడు అత్తమ్మకి, ఏ పనులు పిల్లలకి అత్తమ్మ రమ్య వీళ్ళు తినబెడతారు, ఫుల్ హ్యాపీ. ఇక రమ్య వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. మామయ్య మాషకం తెల్లారనమాట ఇది. సో మక్క పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుంటే వేడివేడి గారెలు వేస్తూ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లా తినేసి వెళ్తారని. తిరుపతికి షిఫ్ట్ ఉందంట, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో వీళ్ళు 12 o'clock వరకు హైదరాబాద్కి చేరాలి. అందుకని చెప్పేసి టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పి, ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఆపారు అనుకోండి గంట సేపు అవుతుంది పిల్లలతో తిన్నామంటే, అందుకనే టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఆ మిగిలిన మక్కపిండి అంతా గారెలు చేస్తూ ఉన్నాం. సో రమ్య పోయే టైం వచ్చింది, అంటే రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. ఇంకా ఋతుగాడు ఏడుస్తూ ఉన్నాడు, పోవద్దంట. వీడికి వీళ్ళ అత్త అంటే చాలా ఇష్టం, ఋతుగాడికి పోవద్దంట, వాళ్ళు ఉండాలంట. ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ముందంటే